Hi guys, నా పేరు ఇమ్రాన్ అండ్ మీరు చూస్తున్నారు ఇష్ట డేటా ల్యాబ్స్. లెట్స్ ఎక్స్ప్లోర్ పవర్ బై సిరీస్ అనే ప్లేలిస్ట్లో భాగంగా ఇది 7th వీడియో గైస్. ఇట్ ఈస్ ఇంటిగ్రేట్ పవర్ బై రిపోర్ట్స్ విత్ పవర్ పాయింట్. ఈ టాపిక్ కొంచెం న్యూగా అనిపించవచ్చు, బట్ గైస్ ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఫ్రమ్ పవర్ బిఐ. మేబీ రీసెంట్ అంటే ఇన్ ద టర్మ్స్ 3 months అని చెప్పొచ్చు. 3 months బ్యాక్ వచ్చిన అప్డేట్ గైస్ ఇది, బట్ చాలా వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఫీచర్ ఇది. ఈ ఫ్యూచర్ అంటే ఏం లేదు గైస్. ఈ ఫ్యూచర్ ఏంటంటే మనం పవర్ బిఐ రిపోర్ట్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం పవర్ పాయింట్లో. మనకి అందరికీ పవర్ పాయింట్ అంటే తెలుసు. సో పవర్ పాయింట్ అంటే ఏం లేదు గైస్, మనం ప్రజెంటేషన్ ఇస్తుంటాం కదా స్లైడ్స్లో, అదే పవర్ పాయింట్. సో ఈ ఆ పవర్ పాయింట్కి ఇప్పుడు ఎలా మనం ఇంటిగ్రేట్ చేస్తాం పవర్ బిఐ రిపోర్ట్స్ అనేది. సో ఎర్లియర్గా ఎలా ఉంటుందంటే మనకి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేవాళ్ళం. సో ఏదైనా రిపోర్ట్ చూపించాలంటే మనం ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి చూపించేవాళ్ళం. అది ఇంటరాక్టివ్ కాదు. సో మనం క్లిక్ చేస్తే సో నథింగ్, ఏమి అది ఉండదు. సో ఇమేజ్ క్లిక్ చేస్తే ఏముంటుంది, జూమ్ ఇన్ అయితే కానీ, బట్ ఇంటరాక్ట్ అయితే అవుతుంది కదా. సో పవర్ బిఐ మ్యాజిక్ అది, ఇంటరాక్షన్ ఉంటుంది, ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ఉంటాయి. అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తామని చూపిస్తాను కదా. ఓకేనా. About Power BI report with PowerPoint. Now, as per the latest update from Power BI, we can integrate with Power BI reports to the PowerPoint. ఇప్పుడే చెప్పా కదా అలానే. సో దట్ యూజ్ ఏంటంటే ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ స్టోరీ టెల్లింగ్ టు ద ఎండ్ యూజర్. సో ఈజీలీ యూస్ఫుల్ టు స్టోరీ టెల్లర్కి, ఐ మీన్ స్టోరీ చెప్తుంటే కనుక మనకి ఎవరికైనా ఎండ్ యూజర్కి చెప్తుంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బిజినెస్కి, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అర్థం అవడానికి. లైక్ ఇమేజ్ చూపించడం వేరు, ఒక రిపోర్ట్ చూపించడం వేరు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఎర్లియర్ ఎలా ఉండేవాళ్ళం, మనం స్క్రీన్ షాట్ చూపించేవాళ్ళం, బట్ అది ఇప్పుడు సో అది నో మోర్ గైస్. సో మన రిపోర్ట్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మనం స్లైస్ అండ్ డైస్ కూడా చేయొచ్చు. సో ఒకసారి డెమో చూద్దాం క్విక్గా. సో ఇక్కడ చూడండి గైస్, సో మీరు ఏ స్లైడ్లో అయితేనే మీరు ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారో సో ఆ స్లైడ్ని తీసుకోవాలి. సో ఇక్కడ చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను డెమో అనే స్లైడ్లో. ఓకేనా. సో ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఇన్సైడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ యాడిన్స్ అని ఉంటుంది, గెట్ యాడిన్స్ అని క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఏమో సెర్చ్ చేస్తారంటే పవర్ బిఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది. సో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది యాడ్ చేయండి, అంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ గైస్, ఫస్ట్ టైం మీరు, నేను ఆల్రెడీ ఇక్కడ డెమో పర్పస్కి ఆల్రెడీ ఒకసారి లాగిన్ అయ్యాను కాబట్టి నాకు మళ్ళీ పవర్ బిఐ సర్వీస్ క్రెడెన్షియల్స్ అయితే అడగదు. సో మీకు కంపల్సరీ పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ అయితే కావాలి. ఓకేనా. క్లిక్ చేస్తున్నా కంటిన్యూ. సో ఎవరికైతే ఫస్ట్ టైం ఉందో వాళ్ళకైతే అడిగిద్ది గైస్. ఓకేనా. సో నాకైతే అడగట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి. సో డెమోకి అడగట్లేదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి, రిపోర్ట్ యూఆర్ఎల్ గైస్. ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రిపోర్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సర్వీస్ది కాదు, అంటే పవర్ బిఐ సర్వీస్ది యూఆర్ఎల్ కాదు, అది app.powerbi.com కాదు, మన రిపోర్ట్ యూఆర్ఎల్. సో రిపోర్ట్ యూఆర్ఎల్ ఎక్కడ దొరుకుతుంది మనకి, పవర్ బిఐ సర్వీస్లో దొరుకుతుంది గైస్. సో ఇది నా పవర్ బిఐ సర్వీస్ అకౌంట్, మళ్ళీ హోమ్ కొడుతున్నాను. సో నాకు ఇది పవర్ బిఐ సర్వీస్ అకౌంట్, app.powerbi.com. నేను శాంపుల్ లిస్ట్ క్లిక్ చేస్తాను, అంటే వర్క్ స్పేస్కి వెళ్ళాను. వర్క్ స్పేస్లో నేను ఈ రిపోర్ట్ని, సో కోవిడ్ డాష్బోర్డ్ రిపోర్ట్ నేను ఎంబెడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా పవర్ పాయింట్లో. సో సింపుల్ ఇది. ఓకేనా. పవర్ పాయింట్ స్లైడ్లో నేను ఎంబెడ్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్ రిక్వైర్మెంట్. ఇక్కడ మనం షేర్ ఎందుకు కదా, షేర్ అని క్లిక్ చేయండి. షేర్ దగ్గర కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఒక లింక్ జనరేట్ అవుతుంది, నథింగ్. ఈ లింక్ కాపీ చేయండి, ఇక్కడ జస్ట్ ఎంబెడ్ చేయండి, పేస్ట్ చేయండి. సో అవర్ జాబ్ ఇస్ డన్ గైస్, సింపుల్. సో ఇక్కడ మనకి రిపోర్ట్ అయితే మనకి ఇక్కడ ఎంబెడ్ అవుతుంది, చూసారా. ఇప్పుడు కొంచెం సేపట్లో రిపోర్ట్ అయితే ఎంబెడ్ అయింది గైస్. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంటే, బట్ లెట్ గోస్ ఆన్ ఫాస్ట్గా అయిపోద్ది. చూసారు గైస్, దట్ మ్యాజిక్. మీరు అనుకోవచ్చు ఇది ఫోటో అనుకోవచ్చు, అలా స్క్రీన్ షాట్ అనుకోవచ్చు. కాదు గైస్, చూడండి, క్లిక్ చేశాను, ఇంటరాక్ట్ అయిపోయింది చూడండి. సో ఇలా. సో చండీగఢ్ చూసారా, ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు కదులుతున్నది చూసారా. సో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేశాను, చూసారా. సో ఇలా ఇంటరాక్టివ్ రిజల్ట్స్ కన్నా మనం ఇంటరాక్టివ్గా రిపోర్ట్ని ఇంటరాక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ యూస్ఫుల్ గైస్. సో ఇది స్క్రీన్ షాట్ అయితే కాదు, కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఫోకస్ మోడ్, మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే సేమ్ యూజ్ చేస్తున్నాం గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే రిపోర్ట్ ఉందో అదే రిపోర్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో నథింగ్ బట్ ఇక్కడ మన పవర్ బిఐ రిపోర్ట్ మన పవర్ పాయింట్లో మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం, ఎంబెడ్ చేసుకున్నాం చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ హౌ టు ఇంటిగ్రేట్ పవర్ బిఐ రిపోర్ట్స్ విత్ పవర్ పాయింట్. సో మళ్ళీ అగైన్ చెప్తున్నా, వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఫీచర్ ఇది. సో మీరు ట్రై చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.